ఒకప్పుడు స్కూళ్ళల్లో పనిష్మెంట్లు ఎలా ఉండేయంటే, ఆలస్యంగా స్కూల్‌కెళ్ళినా, హోంవర్క్ చెయ్యకపోయినా, ముందు బయట నిలబెట్టేవారు. లేదంటే బెంచ్ ఎక్కి నించోమనేవారు. లేదంటే గుంజీలు తీయించేవారు. గోడ కుర్చీ ఏయించేవారు. చేతి మీద దెబ్బలు కొట్టేవారు. ఇలా రకరకాల పనిష్మెంట్లుండేవి. ఇవన్నీ ఏదో వ్యక్తిగతంగా ఆ స్టూడెంట్ మీద టీచర్‌కున్న కోపంతో గాదు. ఆ పిల్లవాడు క్రమశిక్షణగా పెరగాలి అనేది, సదరు విద్యార్థి భవిష్యత్తు బావుండాలి అనేది టీచర్లు అప్పట్లో అలాగా భయభక్తులతో పెంచేవారు అనేది. భయం, భక్తి రెండూ కలిగేలాగా ఉండేలాగా చూసేవారనమాట. అయితే ఇప్పుడు స్కూల్లో గట్టిగా కొడితే, గట్టిగా తిడితే, గట్టిగా అరిస్తే, "నువ్వెందుకు స్కూలుకి రాలేదనడిగితే" ప్రతీదీ నేరంగానే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారు. విద్యార్థులను పెద్దగా మందలించలేకపోతున్నారు. అలాగని చితక్కొట్టేసి తోలు తీసేయండి అని నా ఉద్దేశ్యం గాదు. కాకపోతే ఇప్పుడు అంత సున్నితంగా పిల్లల్ని పెంచడం, ఉపాధ్యాయులు ఏం జేసినా తప్పుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆహ్, చ తమిళనాడులో ఏం జరిగింది అంటే, ఇలాగే ఒక విద్యార్థినితో గుంజీలు తీయించారు అని జెప్పి, ఆ ఉపాధ్యాయులకి ఏకంగా రూ. 2,00,000 జరిమానా యేశారట. ఇది ఎక్కడ జరిగింది అంటే, తమిళనాడు మానవ హక్కుల కమిషన్ దీనికి సంబంధించి ఉత్తర్వులిచ్చింది. శివగంగై జిల్లా తిరుమానగర్‌కు చెందిన పాండిసెల్వి కుమార్తె స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతుందట. ఆమె హోంవర్క్ చేయలేదు అని చెప్పి తమిళ ఉపాధ్యాయుని చిత్ర ఒకరోజు 200 ఒకరోజు 200 మరుసటి రోజు 400 గుంజీలు తీయించారట. దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ఆమెను స్నేహితులు సైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుని అమానవీయ చర్య వలన తన కుమార్తె ఆరోగ్యపరంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతింది అని చెప్పి ఆ టీచర్ ఎవరైతే ఉంటారో చిత్ర అంట ఆవిడ పేరు, తన మీద కంప్లెయింట్ చేశారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కి. దీని మీద వివరణ ఇమ్మని చెప్పి ఉపాధ్యాయునికి కమిషన్ పలుమార్లు గడువు ఇచ్చినా సరే ఆమె హాజరు కాలేదట. ఎలాంటి జవాబు ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కమిషన్ పిటిషనర్ పాండిసెల్వి కుమార్తెకు రాష్ట్ర ప్రభుత్వం 2,00,000 పరిహారం అందజేయాలి అంటూ, ఆ నగదును ఉపాధ్యాయుని నుంచి వసూలు చేయాలి అంటూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. మరీ దారుణం 400 గుంజీలు, 200 గుంజీలు అంటే మాటలా? అంటే ఏదైనా క్రమశిక్షణ అనేది కూడా ఏదో క్రమశిక్షణలా ఉండాలి గానీ, అది పెద్ద శిక్షగా ఉండకూడదు. ఇప్పుడదే శిక్షించేసి 200 గుంజీలంటే ఎవరైనా ఉంటారా? మరి అంటే ఇది వాళ్ళ వెర్షను, బాధితుల వెర్షను. ఈమె అక్కడ హాజరయ్యుంటే ఈమె తప్పు చేయలేదు అని అనుకునేవారు. లేదు నేను అన్ని గుంజీలు తీయమనలేదు, 10 తీయమన్నాను, 20 తీయమన్నా నా మీద 200 తప్పుగా చెప్తున్నారంటే సెకండ్ వెర్షన్ కూడా ఉండేది. ఈమె అసలు మానవ హక్కుల సంఘం కమిషన్ ముందు హాజరవ్వమన్నా సరే హాజరవ్వలేదంటే ఈమె ఏదో తప్పు చేసిందనేది అర్థమవుతుంది. కాకపోతే మరి ఇంత కఠినమైన శిక్షలు విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మానవ హక్కుల కమిషన్ నిరూపించింది. 2,00,000 జరిమానా విధించింది.